Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. సారీ, మధ్యాహ్నం అప్లోడ్ చేసిన అవతార్ రివ్యూ వీడియోని కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రిమూవ్ చేయాల్సి వచ్చింది. మీ అండర్స్టాండింగ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ న్యూస్ త్రీ పీపుల్. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అవతార్ ది ఫైర్ అండ్ యాష్ అని టైటిల్ పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మూవీలో బూడిద తప్పితే ఇంకేం మిగల్లేదు అని. సినిమా ఫస్ట్ నుంచి చాలా వీక్ నరేషన్తో వెళ్తుంది. చాలా ప్యారలల్ ఇష్యూస్ని డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రెజెంట్ చేయాలి అనుకున్నారు. కానీ ఆ ప్యారలల్ స్టోరీస్ అండ్ ఆ ఇష్యూస్ మనకి అసలు కనెక్ట్ అవ్వవు అండ్ ఈవెన్ ఎంగేజింగ్గా కూడా అనిపించలేదు. చాలా కష్టపడి సినిమా చూసా. అంటే 3.5 hours లెంత్ ఉన్న మూవీలో చాలా తక్కువ చోట్ల చిన్నపాటి ఎంగేజ్మెంట్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ చాలా చాలా డిసప్పాయింటింగ్గా వెళ్తుంది. స్టోరీ ఏం లేదు, అవతార్స్కి ఆకాశవాసులకి గొడవ. ఈ టాపిక్లోకి వేరే అవతార్ కమ్యూనిటీని కూడా యాడ్ చేశారు, అంతే. విజువల్స్ మాత్రం స్టన్నింగ్గా ఉన్నాయి, అందులో 1% కూడా డౌట్ లేదు. అంటే విజువల్స్ ఒకటే సరిపోదు కదా మూవీ హిట్ అవ్వాలంటే, కంటెంట్ కూడా బాగుండాలి. ఆఖరికి జేమ్స్ కెమెరూన్ మూవీ అయినా కూడా కంటెంట్ లేకపోతే మూవీ అటకెక్కేయడం పక్కా. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ జేమ్స్ కెమెరూన్ గారు. హీఈస్ ఎ లెజెండ్. బట్ ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉంది అండ్ ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా బోరింగ్గానే ఉంది. చెప్పా కదా, ప్యారలల్ ఇష్యూస్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల మూవీ రన్ అయ్యే విధానం కూడా చాలా అనీవెన్గా ఉంటుంది, కనెక్టివిటీ మిస్ అవుతూనే ఉంటుంది. సో ఓవరాల్గా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ రెడ్ సిగ్నల్. విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా. బట్ అవి 3.5 hours మూవీకి మనం కూర్చోవాలి అంటే అసలు సెట్ కాదు. సో అది దా మ్యాటర్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంతకీ మీరు కూడా అవతార్ ది ఫైర్ అండ్ యాష్ మూవీ చూసారా? మరి మూవీ చూసాక మీకు మూవీ ఎలా అనిపించిందో అది కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.